నిన్నటి రోజున మోహిత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఏదో నీతికి నిజాయితీకి మారుపేరులాగా కలరింగించుకుంటూ చాలా విమర్శలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం 44 సంవత్సరాలు, దాంట్లో సగం ఏజ్ కూడా లేనటువంటి ఇటువంటి వ్యక్తి కూడా విమర్శలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో కుప్పంకెళ్ళి పోటీ చేస్తున్నాడని. గత ఎన్నికల్లో మీ నాన్నగారు సిసిసి చెవిరెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి చెవులో పువ్వు గారు ఎక్కడ పోటీ చేశారండి? ఇక్కడ నుంచి వెళ్ళి ఒంగోలు పార్లమెంటరీకి పోటీ చేశారు. ఇవాళ మీరు కూడా మాట్లాడుతున్నారు నీతి నిజాయితీ గురించి, భూదందాల గురించి, అభివృద్ధి గురించి. 1000 కోట్లు మీ నాన్నగారు ఖర్చు పెట్టారా? రాండి చూపిస్తాం. మీరు రాండి, పులివర్తి నాని అన్న మా కాన్స్టిట్యున్సీ ఆఫీస్కి రండి. మోహిత్ రెడ్డి గారు మీరు రండి. డైలీ నిత్యం వచ్చే జనాలు ఎంతమంది సమస్యలతో వస్తున్నారు, ఎంతమంది ఆయన పరిష్కరిస్తున్నాడు, ఎంత డెవలప్ జరుగుతుంది, ఎన్ని రోడ్లు వేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, చెరువులు అయితేనేమి, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా చంద్రగిరిని అభివృద్ధి బాటలో నడుపుతుంటే ఇంకొకసారి మీరు గెలవరని తెలిసి ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి ఇటువంటి తప్పుడు విమర్శలు చేస్తున్నారు. మీ నాన్న నిజంగా ఉత్తముడైతే ఎందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోయి అరెస్ట్ చేస్తారండి? మీ నాన్న తప్పుడు పని చేయలేదా? మీకు ప్రతి పంచాయతీ నుంచి కమిషన్లు రాలేదా? మీరు సంపాదించే ప్రతి రూపాయిలో 60%, 70%, 80% జనాలకు ఖర్చు పెట్టారా? ఎప్పుడు? ఎక్కడ? మేమెవరూ డెవలప్ అవ్వలేదే, మేమెవరూ ఆర్థికంగా బలపడలేదే. దీనికి కౌంటర్ గతంలోనే మీ నాన్నగారికి ఇచ్చాను. మీ వయసు దీనికి సరిపోదు.